ఇన్వెస్ట్మెంట్ అనగానే డబ్బుల గురించి గుర్తొస్తుంది, అవునా? సరే, మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తా. మీరు దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారు అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అనకండి ప్రాఫిట్లు ఇవి చూసుకొని చేస్తామని. ప్రాఫిట్లు దీంట్లో ఏమొస్తుందంటే మనశ్శాంతి, హ్యాపీనెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. వీటి నుంచి వచ్చే ప్రాఫిట్స్. వచ్చే లాస్ వస్తుందంటే డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్, హెల్త్ డిస్ట్రాయ్ అవ్వడం, లాస్. ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇంతకీ? అది టైం ఇన్వెస్ట్మెంట్. ఒక మనిషి మీద చేసినా లేదంటే ఒక బిజినెస్లో చేసినా, ఏది చేసినా ఈ మధ్య ఎక్కువ డబ్బు కంటే కూడా టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది ఎవరి మీద చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అట్లీస్ట్ మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఎంతసేపు డబ్బులు పెట్టాలి, అది పెట్టాలి, నా సరౌండింగ్స్ బాగుండాలి, ఇంత ఆలోచిస్తున్నారు. కానీ ఆ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. నేను పెట్టుకున్న టైం ఇన్వెస్ట్మెంట్ 7 ఏండ్లు, నమ్ముతారా? 7 ఏండ్లు అన్నీ వదిలేసి. సో మీకు ఏదన్నా ఒకటి అనుకుంటున్నప్పుడు, ముఖ్యంగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, ఏదన్నా కూడా మీ మీద టైం ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ గురించి, పలానా దాని గురించి ఒక క్లారిటీ కోసం, దాని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎప్పుడైతే మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ ఉంటుందో, బాగుంటుందో, అవతల దాని గురించి మీరు ఇంకాస్త షార్ప్గా ఆలోచించగలుగుతారు. మంచి క్విక్ డెసిషన్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే మీరే హెల్తీగా ఉండరో, మీ స్టెబిలిటీ, మీ మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండదో, డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఒక మనుషుల మీద అయినా సరే టైం ఇన్వెస్ట్మెంట్ చెక్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే కూడా టైం ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడం మీద పెట్టుకోండి. అవతల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుందో రాదో తెలియదు, కానీ మన మీద మనం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ మాత్రం వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది.